ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 78వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐగుప్తు దేశములోని సోయం క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ప్రభునందు ప్రియులారా, కీర్తనధారుడు భక్తులు దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అయితే ఆ రోజు వాళ్ళు ఆ కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తుంటే, ఈరోజు ఆ కార్యాలు మనం గుర్తు చేసుకుంటుండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని వలన కార్యములు జరుగును. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ చుట్టూన్న ఆర్థికపరమైన అనారోగ్యం ఏ పరిస్థితుల్లో మీరు అనుభవిస్తున్నారో, కొన్నిసార్లు కృంగిపోయి బలహీనపడుతున్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వలన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రపంచంలో మానవుడు సుఖదుఖాల్లో ఉంటాడు. కొన్నిసార్లు సుఖమంటే కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలుంటే కొన్నిసార్లు లాభాలు ఉంటాయి. కొన్నిసార్లు మీరు గమనించిన ఆరోగ్యం అంటే కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ సమస్యలే మన జీవితంలోకి వస్తున్నాయి అనుకోండి, అనిపిస్తుంది కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు సుఖాలు వచ్చినప్పుడు మరొకసారి సంతోషంగా ఉంటాం. ఇలాంటి యొక్క పరిస్థితులు, ఇలాంటి లోకములో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా కొట్టుమిట్లాడుతాం. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, నిజంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఎలాగైతే దేవుడు చేశాడో అలాగనే నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విషయంలో కృంగిపోతున్నావో, బలహీనపడుతున్నావో, అనారోగ్యంతో ఉన్నావో, సమస్యతో ఉన్నావో, ఆర్థిక పరమైన ఉన్నావో, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. విశ్వాసం మాత్రం ఉంచు, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్తలు. అయితే ఆ కుటుంబంలో సడన్గా తన భర్త వచ్చి చెప్పాడు, ఈరోజు మన ఇంటికి ఒక 5గురు భోజనానికి వస్తున్నారని చెప్పాడు. చెప్తే అప్పుడు వెంబటే ఆ భార్య అంతా సిద్ధపరిచేసింది. 5గురు సిద్ధపరిచాక తీరా వచ్చింది ఎంతమంది అంటే 10 మంది వచ్చారు. 10 మంది వస్తే భర్త అంటున్నాడంట, 10 మందికి ఆహారం పెట్టండి అంటున్నాడంట. ఈ లోపల భోజనం టైం అయిపోయింది. హోటల్కి వెళ్ళి తేటానికి లేదు, ఏ పరిస్థితి లేదు. అలాంటి టైంలో వాస్తవంగా ఎలా అని అనుకున్న సందర్భంలో ప్రేమ దేవుని బిడ్డరా, వ్యక్తి ప్రార్థన చేసింది. దేవుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్ప కార్యాలు చేయగలడో. దేవుడు కార్యాలు జరుగుతాయి కదా మన ఈరోజు కూడా ఇక్కడ జరగాలని విశ్వాసంతో ప్రార్థన చేసింది. 5గురు కుండింది, 10 మంది అన్నారంటే తినంగా మిగిలింది ఇంకా. అంటే మన దేవుడు అధికంగా చేయగలడు. ఈరోజు నీ జీవితంలో, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ హెల్త్ కొరకు, నీ జీవితంలో ఏవైనా కొన్ని పరిస్థితుల కొరకు దాన్ని అధికంగా చేయబోతున్నాడు. మరలా నువ్వు వాటిని చూడబోతున్నావు. దేవుడు వాటిని మిగిలి అనుభవంలో తీసుకురాబోతున్నాడు. నీ జీవితంలో నీ అప్పులు తీర్చి, నీ సమస్యలు తీర్చి, నీ పరిస్థితుల్ని మార్చి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు? ప్రత్యేకంగా దేవుడు దయనే కిరీటం మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. అలాగనే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో, ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలో అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ప్రత్యేకంగా దేవుడు మీకు ఇచ్చిన గాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ఎంతమంది వాక్యాన్ని, వాగ్దానాన్ని విన్నారో, క్లైమ్ చేసుకున్నారో, చూస్తున్నారో, వారి జీవితంలో యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.